ఒక అద్భుతమైన సాయంత్రం, ఒక అద్భుతమైన సినిమా ఆడియో లాంచ్‌కి విచ్చేసిన ప్రేక్షకులందరికీ మరోసారి స్వాగతం. వండర్‌ఫుల్ ఈవినింగ్. పాఠశాల అనే పేరు వినగానే ఫస్ట్‌లీ స్కూలే గుర్తొస్తుంది. నాకు స్కూల్ గుర్తొచ్చినప్పుడల్లా నాకు టెన్షన్ వస్తుంది. నిజంగా పాఠశాల అంటే పాఠం నేర్పిన శాల. అంటే మనం లెసన్ ఒక అద్భుతమైన జర్నీలో ఈ 5గురు ఫ్రెండ్స్ కాలేజ్ పూర్తి చేసుకుని ఒక జర్నీకి బయలుదేరారు. సో ఆ జర్నీలో లైఫ్ వాళ్ళకేం నేర్పించింది. మాహి వి రాఘవ్ గారి డైరెక్షన్లో రాకేష్ ప్రొడ్యూస్ చేసిన మూన్ వాటర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ పాఠశాల ఆడియో లాంచ్ ఈరోజు. ఈ మూవీకి యూనో 5గురు ఫేసెస్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పోస్టర్స్లో వీళ్ళని సెలెక్ట్ చేయడానికి ముందు ఆడిషన్స్ ఎలా జరిగాయో చూద్దాం. వీ హ్యావ్ ఎ ఏవీ ఫర్ ఇట్. సో హియర్ వి గో. ఉల్లిపాయ తొక్క తీయాలంటే బ్లేడా కట్టె ఏంటిది కబడ్డీ జీవితం కబడ్డీ ఏంటి డల్గా ఉన్నారు అందరూ? నేను దొరలా రాలా దొంగలా స్లిప్ పెట్టుకొచ్చా, నీ ఊరు వచ్చా, నీ కాలేజ్కి వచ్చా, నీ ఎగ్జామినేషన్ హాల్కి వచ్చా. నిజంగా నువ్వు ఎగ్జామినర్ వెయిటే రాలా చూసుకుందాం. కత్తులతో కాదురా, సేమ స్లిప్పులతో చంపేస్తా. చెప్తే అర్థం చేసుకోవాలి, చెప్తున్నా నీకు. కాలు జారింది, కళ్ళార చూశాను. గురువు గారు ఏమిటండి ఈ పంచ? I met Mahi exactly a year back. So I call him the director in half pants all the time. But I guess he took the movie literally, and like Pradeep said, you know, college, you're in your knickers, and that is what I think Mahi did. He thought, let me understand the movie by being in it, so he was always in shorts. So today I was wondering if I'll recognize him if he's going to be in full pants, but I think I recognized him, and I'm also playing a small role in this movie. It's not acting; I'm just playing myself, which is I'm playing a grown-up daughter's father, which is what I'm in real life. And I really wish the whole team, they've worked very hard. They've gone through a lot of stress, tension, because I've been in this journey for the last 1 year, which is the most difficult journey after the movie is completed and to reach the release part. It's the most toughest part, I guess, for any producer. And I think they're almost there. Just the last 100 meters left now. Wish the whole team all the best. First of all, I'm very happy and proud to be part of this film, Pathshala. నేను స్పెషల్ రోల్ చేశాను ఈ సినిమాలో. అపార్ట్ ఫ్రమ్ ద 5 లీడ్, దిస్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. వెన్ మాహి నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కథ చెప్పినప్పుడు ఇన్స్టెంట్లీ ఐ లైక్డ్ ఇట్, ఇమెన్స్లీ ఐ లైక్డ్ ఇట్ యాక్చువల్లీ, అండ్ ఐ వాజ్ ఆల్వేస్ విల్లింగ్ అండ్ విషింగ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరూ ఇంగ్లీష్ మాట్లాడితే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు చేసేప్పుడు యాక్టర్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ గొప్పగా గర్వంగా చెప్పుకోగలుగుతాం మనం. అది నేను ఈ సినిమాలో పార్ట్ ఆఫ్, ఈ సినిమాలో నేను చేశాను అన్నది గర్వంగా కాలర్ ఎత్తుకొని చెప్పొచ్చు. నా కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి దిస్ ఫిల్మ్. వన్, ద స్టోరీ, ద కాన్సెప్ట్, దట్ ఈస్ వన్. అయితే ద టీమ్, I absolutely love this team. Music is terrific. ట్రైలర్లో చూశారు. విజువల్స్ ఆర్ వండర్ఫుల్. ఇప్పుడు ట్రైలర్లో చూసిన ఒక సాంగ్ మ్యూజిక్ ఎంత బాగుందో, నేను అన్ని పాటలు విన్నాను, అన్ని పాటలు అలానే ఉన్నాయి ఈ సినిమాలో. ఫ్రెండ్షిప్ అన్నది ఎవరి లైఫ్లో ఉన్న గ్యారంటీగా ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. ఎంత చిన్నప్పటి నుంచి అయినా సరే, ఎంత పెద్ద అయ్యాక కూడా అదొక జర్నీ. ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు, బట్ ఫ్రెండ్స్ మాత్రం ఆల్వేస్ ఉంటారు. సో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.
అందుకనేమో నేను ఈ సినిమాకి చాలా కనెక్ట్ అయిపోయాను యాక్చువల్లీ. సో ఆ జర్నీలో మనం ఎంతో నేర్చుకుంటాం. ఈ సినిమా చేసేప్పుడు కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో చేసిన 5 లీడ్ యాక్టర్స్, ఆల్ న్యూ యాక్టర్స్ ఎక్సెప్ట్ నందు, వాళ్ళందరికీ టీం మొత్తానికి నాకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే ఫస్ట్ సాంగ్ చూసాం మనం, ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది. ఆ సాంగ్ని ఈ స్టేజ్ మీద పాడడానికి రాహుల్ వస్తున్నారు వేదిక మీదకి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. రాహుల్. స్వేచ్ఛ వర్షం కలల పయనం, స్వేచ్ఛ వర్షం మొదలయ్య కలల పయనం, మేఘాల పంచన వేగాల అంచున సాగేటి పరుగు మాదంట, తొలిసారి సాహసం దాటాలి ఆకాశం, ఇది మళ్ళీ రాని అవకాశం, బటర్ఫ్లై కన్నా బటర్ఫ్లై మానే ఈ ప్రయాణమే మా ప్రాణమే. మెరుపు నైజం పురక సహజం, వయసు తగ్గజం తొరికన స్వేచ్ఛ ఖనిజం, చిరుగాలి నౌకల చెలరేగు దాఖల తీరాలి మా కల, ఇది పూల రెక్కల తొలివాన చుక్కల ఉత్తేజమత్తు సోకేలా, కన్ను ఫ్రీడమ్నే కన్ను చూస్తుందే, కొత్త లోకమే మా ముందిలా. పాఠశాల మూవీ ఫస్ట్ ఆపర్చునిటీ గురించి నేను ఐ మీన్ మహి గారు యాక్చువల్గా నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు 100% లవ్ సాంగ్స్ విన్న తర్వాత. సో హీ నీడ్స్ మీ అంటే అతను నాలో ఒక మంచి రచన అడిగారనమాట. సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, మీ చాలా లేట్గా దొరికింది. పాఠశాలలో ప్రతి సాంగ్ ఒక పాఠశాలలానే ఉంటాయి. అంటే ఆ సాంగ్ కాన్సెప్ట్ కానీ మేము చేసిన రీసెర్చ్ కానీ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా మేము చాలా థింగ్స్తో సహా వెళ్ళాము మొత్తం. సో పాఠశాల అనేది నిజంగా నా పాటలకి ఒక పాఠశాల ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఈ పాఠశాల గురించి స్పెషల్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు పాఠశాల ఎందుకు చదువుతామంటే వాళ్ళు నేర్చుకోవడానికి, సంస్కారం నేర్చుకోవడానికి. అలాగే ఇందులో పాఠశాల ఏంటంటే వాళ్ళ జీవితాలను నేర్చుకోవడానికి ఈ పాఠశాల ఉంటుంది. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ మహి సార్ అండ్ రాకేష్ సార్ అండ్ ఫర్ మ్యూజిక్, వెరీ గుడ్ మ్యూజిక్ రాహుల్ రాజ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ఏ వయసులో ఉన్నా మగైనా ఆడైనా ఫ్రెండ్షిప్ అనేది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. అందరికీ ఇంట్రెస్ట్ ఉండింది అండ్ అందరికీ చాలా కావాల్సిన టాపిక్ అది. సో అలాంటి టాపిక్ మీద సినిమా తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఐ థింక్ సక్సెస్ స్టార్ట్స్ దేర్, ఫ్రెండ్షిప్ మీద సినిమా. ఆల్సో నేను ట్రైలర్ చూశాను, సినిమాటిక్గా అనిపించినా, చెప్పినట్టు అనిపించినా, కొన్ని ట్రైలర్లు చూసినప్పుడు మనకి తెలుస్తుంది. అంటే ఇట్స్ డెఫినెట్లీ క్వాలిటీ ఫిలిం, బాగుందన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆనెస్ట్గా నాకు అనిపించింది అలాగా శశాంక్ ట్రైలర్ పంపించినప్పుడు. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. స్నేహానికి లేదే ఫేర్వెల్లే, భూమ్యాకర్షణలా ఆ ఆక్సిజన్లా ఈ వరల్డ్కి బైసే ఫ్రెండేలే, 700 కోట్ల జనులందరిలోన మనకంటూ దొరికేదెప్పుడు నలుగురు ఫ్రెండ్సేరా. అది ఎక్కడో ఉన్నా ఆ ఎవరెస్ట్ కన్నా నీ పక్కనే ఉండే వండర్ మరి నీ ఫ్రెండేరా.
పాఠశాల సినిమా కంటే కూడా ఐ హ్యావ్ టు షేర్ ఎ ఫ్యూ థింగ్స్ అబౌట్ మహి. తను ఒకప్పుడు ప్రొడ్యూసర్ 2 సినిమాలు తీశాడు. తీసిన తర్వాత వన్ డే కేమ్ టు మెన్షన్ ఈ వాంటెడ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ 2 years బ్యాక్. ఎందుకయ్యా నువ్వు ప్రొడ్యూసర్ కదా, డైరెక్టర్ ఎందుకని అడిగాను. 2 కష్టం కదా అంటే, లేదు నాకు కోరిక డైరెక్షన్ అని చెప్పి వచ్చానండి, బట్ టర్న్ అవుట్ టు బి ప్రొడ్యూసర్ అండి. ఈ పాఠశాల లైన్ క్లుప్తంగా చెప్పాడు నాకు. చెప్తే సార్ ఇది సరిపోదమ్మా, వర్క్ చేయాలి కదా అంటే, లేదు సార్ నేను న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాను, న్యూజిలాండ్ ఇక వెళ్తున్నాను, వెళ్ళి వర్క్ చేసుకు మళ్ళీ వస్తానని చెప్పి 2 years తర్వాత ఫినిష్ చేసుకొచ్చాడు. జనరల్గా సినిమాలో టెక్నీషియన్స్ పని చేసి ఉంటారు, బట్ ఇక్కడ టెక్నీషియన్ కంటే కూడా దే వర్క్ మోర్ యాజ్ ఫ్రెండ్స్ టు హిమ్ త్రూ అవుట్ ద జర్నీ. ద హోల్ టెక్నికల్ టీమ్ దే మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ టు హిమ్ అండ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్. అంటే దాని తర్వాత ఇతను సినిమా కంప్లీట్ చేసిన తర్వాత వెన్ హీ హ్యాడ్ ఏ షో, ఈ రోజుల్లో సినిమా అనేది మేము తీసినాక చాలామంది చూపిస్తాక భయపడతాం, చూపించకుండా సినిమాని అమ్మేయాలని చూస్తాం. ఎందుకంటే చాలా మటుకు మాకే నమ్మకాలు ఉండవు సినిమా మీద. బట్ అతను ఒక పాయింట్ ఎన్నుకుని ఇంత కష్టపడి సినిమా తీసి నీ కష్టాలు పడి మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి సినిమా చూపించి అందరూ ఒపీనియన్ తీసుకుని ఇవాళ రిలీజ్ వరకు వచ్చాడు అతను. ఇది ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ సినిమా నేను చూశాను, క్వాలిటీ వైజ్ A1. అతను ఏవైతే అనుకున్నాడో అది విజువల్గా చూపించగలిగాడు. అండ్ ఐ థింక్ యూ విల్ బీ ప్రూవింగ్ యువర్సెల్ఫ్ యాస్ ఎ డైరెక్టర్ మై. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా ఫ్రెండ్షిప్ 93 నుంచి స్టార్ట్ అయింది. ఫ్రమ్ పాస్ట్ 21 years మేము వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఆడియో ఫంక్షన్ గురించి ఎస్టర్డే మార్నింగ్ నేను ఫ్లై అయ్యాను కెనడా నుంచి. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి ఇంకా అంతకంటే ఇంకా వేరే విధంగా ఏం చెప్పలేను. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఈ సినిమాలు చూడడంలో అంటే మీకు పాఠశాల అంటే ఇది అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడు చాలామంది మాట్లాడారు, పోస్టర్స్ చూసాం, ట్రైలర్ చూసాం, మీకు ఎక్కడైనా కనెక్ట్ అవుతుందా? చాలా కనెక్ట్ అవుతుందండి. 2 రకాలు. చాలామంది ఇందాక మహానందికి అక్కడికి ఇక్కడికి వెళ్ళన్నారు కదా, వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇంకొందరు నాలాంటి వాళ్ళు ఎప్పుడు శ్రద్ధగా చదువుకుంటూ ఎప్పుడు టూర్లకే పోనోళ్ళు. మీరు చెప్తుంటే ఎందుకు సార్ అందరు నవ్వుతున్నారు అలా? శ్రద్ధగా చదువుకున్న వాళ్ళు చూసి అందరూ నవ్వేవాళ్ళేనండి కాలేజీలో. మీరు నవ్వేవాళ్ళు కాదా ఫస్ట్ బెంచ్ వాళ్ళని చూసి? అవునండి. అంతే వీళ్ళు కూడా ఇప్పుడు కూడా వెనకాల బెంచ్లో కూర్చొని నవ్వుతున్నారు అందరూ, ఫస్ట్ బెంచ్లో కూర్చొని నన్ను చూసి. ఇందాక పెద్ద ఆయన రామారావు గారు, ఆయనది నాది ఒక రకంగా ఒకటే వ్యూ అండి. ఈ సినిమాలు చూసి కొందరు వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు, ఇంకొందరు నాలాంటి వాళ్ళు, రామారావు గారు లాంటి వారు ఏం మిస్ అయ్యాము అనేది కూడా ఇలాంటి సినిమాలు చూసి తెలుసుకోవచ్చు అండి. సార్ మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం సార్. ఎందుకు మీరు చెప్తున్న దానికి మిమ్మల్ని చూస్తే నాకు అసలు ఏం కనెక్ట్ అవ్వట్లేదు సార్. ఎందుకంటారు సార్ అలా? అది ఏమో మీరే చెప్పాలండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మిగతా విషయం అర్థమైపోయింది, మిగతా వాళ్ళు నవ్వినప్పుడే నాకు మొత్తం మ్యాటర్ అర్థమైపోయింది. భలే కవర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ పాఠశాల ఆడియో లాంచ్లో లాస్ట్ సాంగ్ బ్రతికామన్న భావనేదో మిగిలేలా జీవించు ఈ నిమిషం వందేళ్ల స్మృతిలాగా మాయమయ్యే లోపల మెరుపులా బ్రతకరా బ్రతకరా ఈ క్షణం నీదిగా మరుక్షణం లేనిది జీవితం. పాఠశాల సినిమా అంటే ఐ మీన్ అబౌట్ స్కూల్ కాలేజ్ అన్నట్టుంది చూస్తుంటే. మరి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి సినిమాకు సంబంధించి సినిమా డైరెక్టర్ గారు మరి వారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఈ సినిమా తీయటానికి ఎంత కష్టపడ్డది అంటే వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా జోడించి ఒక స్టోరీ రాసి దాన్నే సినిమాగా తీయడం అంటే ఇది మామూలు విషయం కాదు, పెద్ద ధైర్యమే.
ఈరోజు రేపు సినిమాలు తీయాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలి. ఇంతకుముందు చెప్పినారు ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మేము ఎక్కడ చూపించాము, రిలీజ్ అయిన తర్వాతనే సక్సెసా ఫెయిలా అని తెలుస్తుందని. సో తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కావాలని అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. పాఠశాల టీంకి అందరికి కూడా. Basically, I know Mahi and Rakesh from a very long time. Like actually 2 years back, he showed me the posters. He told me about his journey and about the film. So I wish them all the very best. Actually, I saw the theatrical trailer when it was released, and I got goosebumps. And chala baagundi trailer, and I wish them all the very best. Thanks a lot. పాఠశాల టైగ్లైన్ 5 friends 5 weeks 5,000 kilometers అండ్ జర్నీ, అదే చాలా క్యాచీగా ఉంది. ప్లస్ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీస్ అన్నీ యాక్చువల్లీ ఇట్ విల్ స్టీల్ ద హార్ట్ ఆఫ్ ద ఆడియన్స్. హోప్ యువర్ మూవీ ఆల్సో విల్ స్టీల్ ద హార్ట్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పాఠశాల వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో పాఠశాల ఆడియో లాంచ్కి అందరూ విచ్చేశారు, గెస్ట్లు అందరూ వచ్చారు అండ్ అన్ని సాంగ్స్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు సీడీని లాంచ్ చేయడానికి విల్ స్టార్ట్ ఫస్ట్లీ ఫ్రమ్ నవదీప్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నరేష్ గారిని, శశాంక్ గారిని, శ్రావ్య గారిని, రాహుల్, కయ్యూమ్. స్వేచ్ఛ వర్షం కలల పయనం, స్వేచ్ఛ వర్షం మొదలయ్య కలల పయనం, మేఘాల పంచన వేగాల అంచున సాగేటి పరుగు మాదంట, తొలిసారి సాహసం దాటాలి ఆకాశం, ఇది మళ్ళీ రాణి అవకాశం. బటర్ఫ్లై కన్నా బటర్ఫ్లై మానే ఈ ప్రయాణమే మా ప్రాణమే. ఈ సినిమా ప్రమో నేను మన ఈ మధ్యన థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూశాను. రైట్ ఫ్రమ్ విజువల్స్, లొకేషన్స్, యాక్టర్స్, పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా అంటే ఈ స్టేజ్ మీద నేను చెప్పాల్సింది నా ఫ్రెండ్ గురించి. అంటే శశాంక్, నేను దాదాపు 2000లో యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాం. సో చాలామందికి తెలియదు ఏంటంటే శశాంక్ ఒక ఇంటెన్స్ యాక్టర్. సో డెఫినెట్గా వన్ డే హీస్ గోన్ టు ప్రూవ్ అండ్ డెఫినెట్గా ఈ పాఠశాలతో దాన్ని ప్రూవ్ చేసుకుంటాడని నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ మాహి గారు చాలా ఇందాక దాము గారు చెప్పినట్టు దాదాపు 2.5 years నుంచి చాలా కష్టపడ్డారు. సో డెఫినెట్గా మీ కష్టానికి అంత డెఫినెట్గా ఫలితం ఉంటుందండి. అండ్ అంటే అంత నలుగురు కొత్త ఆర్టిస్టులను పెట్టుకున్నా, అంటే 5 కొత్త ఆర్టిస్టులను పెట్టుకున్నా. మంచి టెక్నీషియన్ ఉన్నారండి బ్యాక్గ్రౌండ్, అంటే మన వెనకాల శ్రీమణి గారు లిరిక్స్, అలాగే సుధీర్ గారు డిఓపి ఎక్స్ట్రాడినరీగా చేశారు, రాహుల్ రాజు గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు, అండ్ శ్రవణ్ సో ఎడిటర్. సో వీళ్ళందరూ డెఫినెట్గా మంచి సినిమా తీసి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ ప్రొడ్యూసర్స్కి, ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. This man called Mahi V. Raghav had a lot of visions, and we all had to believe it because of his sweet talking. He's a very good sweet talker, and he convinces you in such a way that you feel that it's your own film. The journey has been very fruitful, and today is the day when we are starting to reap it. So really happy and excited. So the seed of the movie was from where there, I mean the discovery of friendship, and it's universal and it is ageless. It doesn't matter when you pass out or where you pass out, the element of friendship. So I made 2 films, which one was Village Lo Vinayikudu Chesanu, then I made Kudirte Cup Coffee, and both of them did miserably bad, and I had a chance then whether to quit or to keep doing it. So I decided to give it one complete shot. I mean, I wanted to have a closure of doing it as I wanted to do it. And the whole of, I mean, Pathshala for me is like, it taught me the persistence. I mean, it taught me patience. It taught me how to deal with people actually. I mean, film is such a business where you have to deal with people and their egos and their art as well. I mean, their whatever it is. So it's been a journey of learning how to deal with people, handling pressure, learning patience. I mean, it taught me patience. There was not much choice, but it taught me patience, yeah.
నువ్వు నో అంటే ఆ క్షణంలో నేను పడే బాధ కన్నా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను పడే బాధ ఎక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఓడిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ ప్రయత్నించు అని తండ్రిగా ధైర్యం చెప్పు ఉండాల్సింది. బావ నీకో మాట చెప్పనా, అమ్మాయి పడకపోతే అమ్మాయిని మార్చేయాలరా. బయట ప్రపంచం చూద్దామని వెళ్ళిన మాకు ఆ ప్రయాణం మమ్మల్నే మాకు కొత్తగా పరిచయం చేసింది. స్వేచ్ఛ వర్షం కలల పయనం, స్వేచ్ఛ వర్షం మొదలయ కలల పయనం, మేఘాల పంచన వేగాల అంచున సాగేటి పరుగు మాదంట. తొలిసారి సాహసం దాటాలి ఆకాశం, ఇది మళ్ళీ రాని అవకాశం. బటర్ఫ్లై కన్నా బటర్ఫ్లై మానే ఈ ప్రయాణమే మా ప్రాణమే. మెరిసే మెరిసే కళ్ళ మీనా నీళ్ళలో, జల పుష్పాల సుగంధం గాలిలో, కూసే కూసే మైనా హోయినా గుండెలో, కురిసే కురిసే వాన